సముద్రంలో ఉప్పు నీటిలో ఉన్న చేప ఉప్పు నీటిలోనే పుట్టింది, ఉప్పు నీటిలోనే పెరిగింది, ఉప్పు నీటిలోనే యూనివర్సిటీకి వెళ్ళింది, ఉప్పు నీటిలోనే కాలేజీకి వెళ్ళింది, ఉప్పు నీటిలోనే జీవించింది. ముందు ఉప్పు నీరు, వెనక ఉప్పు నీరు, కింద పైన అంతా ఉప్పు నీరే. కానీ ఆ ఉప్పు నీటిలో ఉన్న చేపను తీసుకొచ్చి బాయిల్ చేసి దానిలో ఉన్న మాంసం కొంచెం రుచి చూస్తే ఏమాత్రం ఉప్పు ఉండదు. చేపను మీరు అడిగారనుకోండి, చేప ఉప్పు లేకుండా ఎలా బతికావే? ఉప్పు నీటిలోనే పుట్టావు కదా, ఉప్పు నీటిలో తిరిగావు కదా, నీలోకి ఉప్పు రాకుండా ఎలా బతికావు అంటే అది చెప్తుంది, దేవుడు నాకు ఇచ్చిన మొప్పల సహాయంతో ఉప్పును విసర్జించానని చెప్తున్నది. నువ్వు కూడా పుట్టింది పాపలోకంలోనే, చదువుకుంది పాపలోకంలోనే, యూనివర్సిటీకి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినది పాపలోకంలోనే, నువ్వు ఉద్యోగం చేస్తున్నది పాపలోకంలోనే, నువ్వు ఏ పని చేస్తున్నా పాపలోకంలోనే. అయినప్పటికీ ఆ పాపం మనలోకి రాకుండా, లోకపు ఆశల మనలోకి రాకుండా మనం ఎలా జయించగలమంటే ప్రార్థనతో, దేవుని వాక్యం ద్వారా, యేసు రక్తంలో, పరిశుద్ధాత్మతో జయించగలుగుతారు. పాపలోకంలో ఉన్నప్పటికీ పాపాన్ని లోపలికి రానివ్వకుండా కాపాడగల శక్తి దేవుని వాక్యానికి ఉంది.